హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. పార్ట్ 2 వీడియో ద్వారా నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా, తర్వాత నుండి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మరి అమ్మ చేతికి మంచిగా నిండుగా కాళ్ళకి చేతులకి కూడా గోరింటాకు పెట్టుకున్నారు. అప్పుడే ఆల్రెడీ 10 days అయిందంట పెట్టుకుని. ఇప్పుడే చాలా బాగుంది, అప్పుడు ఇంకా బాగా పండింది అని చెప్పి అమ్మ అదే అంటున్నారు అనమాట. నాకు బాగా నచ్చింది. సో ఇది మాట అండి. ఓకే, కబుర్లు ఇంకా ఆ రోజు అమ్మ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తారు ఏంటి అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో ఇంకా ఆ రోజు అందరికీ సాటర్డే అని చెప్పి అమ్మ డిన్నర్కి ఇక్కడ టిఫిన్ అనేది ప్రిపేర్ చేసేసారు. ఇడ్లీ అండ్ రొట్టె అనేది ప్రిపేర్ చేశారు. చాలా ఫేమస్ అండి మా సైడ్. ఎక్కువగా ఇడ్లీ రొట్టె అనేది కామన్గా ఉంటుంది అన్నమాట. అస్సలు బోర్ అనిపించదు. ఎన్ని రోజులు డైలీ తినమన్నా కూడా రొట్టె తినేయాలనిపిస్తుంది. అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది, బట్ చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి చట్నీ కాంబినేషన్లోనే తినచ్చు. సో ఫస్ట్ నుండి మన వీడియోస్ని వాచ్ చేసే వాళ్ళకి కూడా అది తెలుసు. ఎక్కువగా పిల్లలకి నేను బ్రేక్ఫాస్ట్గా రొట్టె అనేది ప్రిపేర్ చేస్తానని చెప్పి. అండ్ అమ్మ రోజైతే టమాటా చట్నీ చేశారు అండ్ కొత్త ఆవకాయ కాంబినేషన్ కూడా. ఎవరి ఊరు జాతర అంటే వాళ్ళకి ఇంకా హడావిడే కదా. అది ఒక పండుగ లాంటిదే కాబట్టి చాలా హడావిడిగా ఉంటుందన్నమాట. ఆ మాత్రం ఉంటుంది, ఉండాలి కదా. అమ్మ వాళ్ళు మంచిగా ఇదిగో జాతర పేరు చెప్పి ఇల్లంతా కూడా శుభ్రం చేసి ఉంచుకున్నారు. ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. కడుగులు అన్నీ కడిగి ముగ్గులేస్తారు కదా, మరి అందుకోసం నీట్గా ఉన్నాయి. పదండి లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఓకేనండి, డాబాలోని అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూము. అండ్ ఇక్కడ పెంకిటిల్లుకి సంబంధించి ఇదొక వసారి అండ్ ఒక మెయిన్ బెడ్రూమ్ అండ్ కిచెన్. ఇదైతే ఓపెన్ ఏరియా, గార్డెన్. ఎవరమ్మా? ప్రియాంకనా? ప్రియాంకమ్మ. ఏది ఎలా చూపించు? ప్రియాంక. హాయ్ ప్రియాంక, ఏం చేస్తున్నావు? ఎలా ఉంది హెల్త్? ఎలా ఉంది? ఓకే, రెస్ట్ తీసుకో. మరి అందరం కలుస్తాం చక్కగా ఈ టైంలో అనుకున్నాం. ఏదైతేనే ఏదో ఇంకా లక్ అనుకో. చాలా లక్ అమ్మా, చాలా లక్ అనుకోవాలంటున్నాను. ఇంతవరకు ఫోన్లో ఇంకా అంటున్నాను. జాగ్రత్త అయితే. డిన్నర్ అయిందా? ఒక 1/2 hour అవుతుంది. ఇంకేంటి మా మరిది గారు బయటకి వెళ్ళారు, కొత్త హౌస్ ఇంటికి వెళ్ళారు అనమాట. ఓకే, అక్కడ చిన్న వర్క్ ఉంటే అక్కడ చేపిస్తున్నాను. ఓకే, సరే అయితే. సరే, రేపు మాట్లాడతాను. బాయ్ బాయ్. బాయ్ ప్రియాంక. బాయ్ అమ్మా. బాయ్ రా. నైవేద్యం పెట్టాక అప్పుడు. ఓకేనండి, మా కన్వర్సేషన్ అయితే విన్నారు కదా. సో మా చెల్లి ప్రియాంక అయితే రావడానికి అవ్వలేదు, ఎందుకంటే తన కాలు కొంచెం బెనికినట్టు అయ్యింది, అందుకోసం ఇబ్బందిగా ఉందని చెప్పి రాలేను అంది.
సో ఇదండి, పుట్టింటికి ఏదైనా సమయం సందర్భాన్ని బట్టి ఎవరైతే రారో ఆ బిడ్డల మీదకి ఆ తల్లికి అలా మనసు వెళ్ళిపోతుంది కదా. అలా కాసేపు మా అమ్మ అయితే చెల్లితో మాట్లాడింది అనమాట. అండ్ ఇది మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తెల్లవారితే ఇంకా నైవేద్యాలు అవి మొదలు పెడతారన్నమాట. నైవేద్యానికి సంబంధించి బూరెలు అనేవి కొంతమంది అయితే శనగపప్పు బూరెలు వేస్తారు, కొంతమంది హల్వా బూరెలు అంటే బొంబాయి రవ్వతో హల్వా ఎవ్రీ ఇయర్ అమ్మ అదే చేస్తారు. బట్ ఈసారి అయితే కొంచెం స్పెషల్గా బన్సూరి రవ్వతో హల్వా లాగా ప్రిపేర్ చేశారన్నమాట. అంటే ఎర్ర నూక అంటారు కదా, సో బన్సూరి రవ్వలోనే ఎర్ర నూకతో కలిపి చేసేటువంటి హల్వా అన్నమాట. సో దాన్ని అమ్మ ఒక పెద్ద గిన్నెలో అనేది ప్రిపేర్ చేశారు. దాన్ని ఒక ప్లేట్లోకి నెమ్మదిగా తీసుకుని బాగా మంచిగా మెత్తగా మ్యాష్ చేసి నెయ్యితోటి చక్కగా చిన్న చిన్న ఉండలు అనేవి ప్రిపేర్ చేస్తూ పక్కన పెడుతున్నాము. అంటే తెల్లవారితే నైవేద్యాలకి సంబంధించి ఉంటుందన్నమాట హడావిడి. సో దానికి ముందు రోజు అయితే ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఇలా రెడీ చేసి ఉంచుకుంటే ఈజీ అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరింట్లోని ఇలానే చేసుకుంటాం అన్నమాట. కాకపోతే ప్రతి సంవత్సరం అందరూ ఉండేవాళ్ళం, ఇంక ఈ సంవత్సరం ఇంకా ఇలా చేస్తున్నాము. ఇదండి, అంటే ఉన్నటువంటి ప్రాంతాలు పద్ధతులను బట్టి జాతరలు కూడా ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటాయి. సో పనితీరు అవన్నీ కూడా ఇంకా ఈ నైవేద్యాలకు సంబంధించి పిండి వంటలకు సంబంధించి అన్నీ కూడా ఒక్కొక్క విధంగా తయారు చేస్తూ ఉంటారు కదా. మరి ఏంటిలో ముంచి చేతికి ఇలా పాముకుని పక్కన సీరియల్స్ మోగుతున్నాయి. మా అమ్మ సీరియల్స్ చూస్తుంది. హలో అండి, నా మాటలు వినిపించాలని చెప్పి మైక్ తెచ్చేసాను. ఓకే, ఇక్కడ మేము ఇప్పుడు రేపటికి సంబంధించిన ఈ అమ్మవారి జాతరలోని నైవేద్యం పెడతారన్నమాట. అమ్మ నైవేద్యంలో బూరెలు పెడుతున్నారు. అలా బన్సూరి రవ్వతోటి అమ్మ హల్వా లాగా ప్రిపేర్ చేశారు. నేతులు చక్కగా ఇలా ముంచి చిన్న చిన్న ఉండల కింద చేసి ప్లేట్లో పెడుతున్నాము. అంటే ముందు రోజు ఇవన్నీ కూడా కొంచెం సిద్ధం చేసి ఉంచుకుంటాము, మరుసటి రోజుకి బూరెలు అనేవి ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. మా డాడీ కూడా హెల్ప్ చేస్తున్నారు. మా డాడీ అంటున్నారు పుణ్యం అంతా నీకే ఉండాలా, మాకు వద్దా అని చెప్పి మా డాడీ హెల్ప్లో కూడా పాపం మాకు సాయం చేస్తున్నారు. హెల్ప్ చేయడానికి వచ్చారన్నమాట. పిల్లలేమో ఇదిగో అక్కడ ఆడుకుంటున్నారు, అమ్మేమో ఏవో సామాన్లు అవి సర్దుకుంటుంది. రోజక్క వాళ్ళు చెప్పాను కదా ఆల్రెడీ మార్నింగ్. సో వాళ్ళైతే రేపు ఆఫ్టర్నూన్ వస్తున్నారు. నా డ్రెస్ మీద పడిపోద్దు డాడీ, తీస్తాను. నైట్ డిన్నర్గా అయితే అమ్మ చూసారు కదా, ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేస్తారు. ఈరోజు ఇంకా అందరికీ సాటర్డే. టమాటా చట్నీ అయితే అదిరిపోయింది, పిల్లలకి చాలా చాలా నచ్చింది, చాలా ఇష్టంగా తిన్నారు. అసలు అనుకోలేదు, ఎంత హడావిడిగా అనుకున్న టైం కన్నా హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది రావడం అయితేనే. ఏంటి ఇంత లేటు, దగ్గరలోనే ఉండి ఇంత లేట్గా వచ్చు అని అడుగుతున్నారు అన్నమాట అమ్మ. అందరూ కలవాలనుకున్నాం కానీ అనుకోకుండా హనీ అక్క అండ్ ప్రియాంక ఇద్దరు రావట్లేదు. రోజక్క వచ్చినా లేట్గా వస్తుంది. ఓకేనండి, అయితే కొంచెం ఈ వర్క్ అయ్యి కూడా కంప్లీట్ అయిన తర్వాత సో టైం ఉంటే మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ మా వారు కాల్ చేసే టైం అయింది, 8:30కి కాల్ చేస్తారు కదా ఆయన. జాతరకు సంబంధించి ఏటపోతులు కార్యక్రమం, నైవేద్యాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వాటితో మళ్ళీ షేర్ చేస్తాను. నైట్ ఎన్నింటికి వస్తాయి డాడీ బుట్ట బొమ్మలు ఇవన్నీ? 11:30-12 అవుద్ది. 11:30-12 సమయం ఆ టైంలో వస్తాయి అంట నైట్. ఊరేగింపు వస్తాయని చెప్పాను కదా అవి మాట. ఎర్లీగా వస్తేనే ప్రాబ్లం ఉండదు, సరదాగా ఏదో చూసినట్టు ఉంటాయి. పిల్లలు కూడా మరి ఆ టైంకి పడుకుంటారు, లెగుస్తారు లేదు తెలియదు. అమ్మ ఇందులో మంచిగా జీడిపప్పుని పౌడర్ వేసారన్నమాట. చూస్తుంటే మంచి టెంప్టింగ్గా ఉంది. కరెక్ట్, డాడీ బాగా గుర్తు చేశారు. దేవుడి దగ్గర పెడితేనే కానీ తినడానికి ఉండదు తెలుసా. పిల్లలు కూడా ఎక్కడ టెంప్ట్ అవుతారని చెప్పి వాళ్ళని అటు తిరిగి ఆడుకోమంటున్నాను. వాళ్ళు కావాలి కానీ అనుకుంటే ఒక్కోసారి పిల్లలు దేవుడితో సమానం అని చెప్పి ఇవ్వాలని అనిపిస్తుంది కదండి. ఒరే చెయ్యి అడ్డు తీరా, ఒక దాంతో సరిపెట్టుకోరు కదా వీళ్ళు, కనీసం ఒక 10 ఎన్నో కావాలంటారు వీళ్ళకి. చిన్నోడికి సగం తినేస్తాడు. అవును, నైవేద్యంలో పునుగులు బూరెలు కదమ్మా, మునగాకు పప్పు ముద్దపప్పు చేస్తారు. అవును, అంటే నువ్వు మునగాకు తెల్లపిండి విడిగా వండి తర్వాత మళ్ళీ కందిపప్పు ముద్దపప్పు వండుతున్నావా? నేను మరి విడిగా 2-3 కలిపేస్తున్నాను, పర్లేదమ్మా అలాగా. మా ఊర్లోని మన అత్తయ్య గారు అయితేనే అనూలు పప్పు అని చెప్పి వేస్తారమ్మా వాళ్ళైతేనే. అనూపప్పు అంట అది వేస్తారు వాళ్ళు.
సో ఎవ్రీ ఇయర్ జాతరకి అందరం మీట్ అవుతాం కదా ఇలాగా. హనీ అక్క, రోజక్క అండ్ ప్రియాంక, అమ్మ, నేను అందరం కలిపి కూర్చొని చేస్తామట ఇవన్నీ కూడా ఎప్పుడుని. బట్ ఈసారి అలా ఇంకా తప్పట్లేదు, అలా కలిపి చేసే ఛాన్స్ లేదు, అలా సింగిల్గా చేస్తున్నాం. తినకూడదు అనుకుంటా. అమ్మ తీసావా దేవుడి దగ్గరికి? ఓకే, అమ్మ దేవుడి దగ్గరికి తీసి పక్కన పెట్టేశారు. పిల్లలు టెంప్ట్ అవుతున్నారు తినాలని ఉందని. సరే అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, చూస్తుండండి. బాయ్ బాయ్. ఓకేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయంట. ఒక్కొక్కరు టేస్ట్ చూస్తున్నారు. అంటే దేవుడికి పక్కన పెట్టేశారు. దేవుడికి రేపు పొద్దుట ఈ నైవేద్యానికి సంబంధించిన బూర్లు అండ్ అలానే ఇంట్లో కూడా నార్మల్గా దేవుడి దగ్గర పెడతాం కదా ఏదైనా మొదటగాని, అవి కూడా పక్కన పెట్టిన తర్వాత మొదటగా అయితే మా రిత్విక్ తిన్నాడు. చాలా బాగుందంట. ఒకటి కాదు 2 తినేసాడు వాడు. చిన్న కిషుబాబు నీకు వద్దా? ఇదిగొద్దా, దా రావాలి రావాలి, దా తిను. తెల్లవారితే అందరం కలిపి టెంపుల్ దగ్గరికి వెళ్తాం కదా. సో ఉదయాన్నే డ్రెస్సెస్ అన్నీ తీయాలంటే హడావిడి అయిపోతుందని చెప్పి అందరం కూడా అంతే ముందు రోజు ఇలా పట్టుకు వెళ్ళినటువంటి లగేజెస్లోని ఏమేమి డ్రెస్సెస్ వేసుకోవాలి, శారీస్ ఏం కట్టుకోవాలి, ఏంటి బట్టలన్నీ కూడా రెడీ చేసి ఉంచుకుంటాం అన్నమాట. సో అమ్మ అడుగుతున్నారు, ఏంటి ఏం కట్టుకోవాలనుకున్నావు ఏంటి అని అంటే, ఎందుకైనా మంచిది అని చెప్పేసి 3 రకాల శారీస్ తెచ్చాను. చాలా సింపుల్గా తెచ్చాను, ఎందుకంటే వర్షాకాలం కదా, వర్షం పడితే ఇబ్బంది అవుతుంది మళ్ళీ అని చెప్పేసి ఇలా ఈ టైప్ అని చెప్పి అన్ని రకాలు చూపిస్తున్నాను అనమాట. అంటే ఒకటి నార్మల్ ఫ్యాన్సీ, ఇంకొకటి కొంచెం పట్టు టైపు లుక్ ఉండేటువంటిది, సో ఇంకొకటి ఏంటంటే నార్మల్ శారీ. అలా ఒక 3 శారీస్ పట్టుకుని వెళ్ళాను. ఉండే 2 డేస్ అయినా కూడా నేను ఆల్రెడీ నిన్న బ్యాగ్ ప్యాక్ చేస్తున్నప్పుడు నేను మీతో చెప్పాను కదా. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు ఉండేది 1-2 రోజులైనా సరే పట్టుకు వెళ్ళే లగేజ్ అనేది చాలా ఉంటుంది, ఏంటో తెలీదు. అలా ఎంతమందికి అలవాటు అనేది కామెంట్ చేయండి. సో ఇంకా డ్రెస్సెస్ కూడా అంతే ఆప్షనల్గా మేబీ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాము అంటే 1-2 రోజులు పోస్ట్ పోన్ అవ్వచ్చు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుని ఉండొచ్చు, ఎందుకైనా మంచిది అని చెప్పి ఎక్స్ట్రాగా డ్రెస్సెస్ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అవన్నీ కూడా అమ్మతో షేర్ చేస్తూ మాట్లాడుతూ ఆ టాపిక్ చెప్పుకుంటున్నాం అన్నమాట. సో అదే అండి ఇక్కడ జరుగుతుంది. అయితేనే ఇంకా పిల్లలకి కూడా డ్రెస్సెస్ అనేవి తీసి రెడీ చేస్తున్నాను నేను. ఇంకా ఈ బూరెలకి సంబంధించి ప్రిపరేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. డాడీ అయితే ఇప్పుడు పిల్లల్ని తీసుకుని సెంటర్లోకి వెళ్తారన్నమాట. అక్కడ ఊరేగింపుకి సంబంధించి అక్కడ స్టార్ట్ అవుతుంది. ముందు టెంపుల్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత అందరూ వెళ్తారు, ఊళ్ళో వాళ్ళందరూ కలిపి అక్కడికి వెళ్ళి అవన్నీ చూస్తారన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళే వాళ్ళం అందరం కలిపి, కజిన్స్ అందరూ, అక్క చెల్లెలు అందరం కలిపి. బట్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మా పిల్లలు మొదలయ్యారు, వాళ్ళు వెళ్తున్నారు చూడడానికి అని చెప్పి ఇంకా అందరం చిన్నప్పుడు నడిచి వెళ్ళిపోయే వాళ్ళం. వెళ్ళి ఒక 2 hours 3 hours అక్కడ టైం స్పెండ్ చేసి ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యి ఎక్కడ లేని కబుర్లన్నీ మాట్లాడుకుని ఇంటికి రిటర్న్ వచ్చే వాళ్ళం చాలా లేట్గాని. సో ఇది మాట అండి. అండ్ తర్వాత నేను అమ్మ కలిపి పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళ అందరింటికి కూడా వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాం. మా కజిన్స్ విషయానికి వస్తే ఎవరు వచ్చారు ఇంకా ఎవరు రాలేదు జాతరకి అని చెప్పి వెళ్తేనే కానీ తెలియదు. అందుకోసం ఇంకా అందరింటికి వెళ్ళి ఒకసారి కనిపించి మాట్లాడి పలకరించి వద్దామని చెప్పి అలా అనుకున్నాము. సో డిన్నర్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఈ
మాట్లాడుకోవడాలు, డిస్కషన్స్ అవన్నీ కాసేపు అలా జరిగినాయి అన్నమాట. సో రేపు నేను కట్టుకోబోయే శారీ ఇది అని చెప్పి ఫైనల్ చేసి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. డాడీ అయితే పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు, స్టార్ట్ అవుతున్నారు. డిన్నర్ అది అయిపోయిన తర్వాత ఇంట్లో వర్క్స్ ఏమైనా ఉంటే అన్నీ చేసేసుకుని మంచిగా అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. అంటే సేమ్ డ్రెస్సెస్లోనే ఉన్నాము, బట్ ఫేస్ వాష్ అవి చేసుకుని మంచిగా రెడీ అయ్యి సో పిల్లల్ని తీసుకుని డాడీ అయితే స్టార్ట్ అవుతున్నారు. అమ్మ నేను కూడా స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాం అన్నమాట. టైం అయితే అప్పుడు అరౌండ్ 9 to 9:30 ఆ టైమింగ్స్లో వెళ్ళాము. వెళ్ళి ఇంకా రిటర్న్ మళ్ళీ వచ్చేసరికి 10-10:30 అలా అయిపోయింది. ఎర్లీగా పడుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఊరేగింపు అవన్నీ వస్తాయి అన్న హడావుళ్ళు. ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేవాలి, అంత మామూలుగా జరగదు. బట్ ఏదో శివరాత్రి టైంలోనే జాగారం ఉంటుంది చూడండి, అలా జాగారం లాగా ఇంకా నైట్ అందరం కబుర్లు చెప్పుకోవడమే సరిపోయింది. నైట్ కూడా చాలా లేట్గా పడుకున్నాం. ఎంత లేట్గా పడుకున్నా కానీ ఎర్లీగా మాత్రం ఖచ్చితంగా లేవాల్సిందే. ఓకే అండి, ఇప్పుడు నేను అమ్మ కలిపి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. టైం ఉంటే చిన్నన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం. కాసేపు అలా కన్విన్స్ అందరికీ ఒకసారి మాట్లాడి మీట్ అయ్యి వచ్చేస్తాం. ఫస్ట్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి కనిపించిన తర్వాత మిగతా వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకునేసరికి అలా వీధిలోకి వచ్చిన వెంటనే చిన్నమ్మ చిన్నాన్న వాళ్ళందరూ కనిపించారు. సో అలా మాట్లాడుకుంటూ ఇంక అక్కడే కబుర్లు అనేవి స్టార్ట్ చేసేసాం. మా ఊరు అంతా చూపిస్తున్నాను, ఊరంతా కాదు కానీ మా వీధి వైపు, అంటే చిన్నాన్న పెద్దమ్మ వాళ్ళందరూ కూడా వీధి వైపు ఉంటారు అన్నమాట, రోడ్ ఒక సైడ్. కానీ మా ఇల్లు మాత్రం లోపలికి ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. సో కృష్ణ చిన్నాన్న వాళ్ళ ఇంట్లో అయితే శిరీష, నానాజీ మా కజిన్స్ ఇద్దరు లేరు. శ్రీను చిన్నాన్న వాళ్ళ ఇంట్లో అయితే సతీష్ అండ్ అలానే మణికంఠ ఇద్దరు ఉన్నారు మా తమ్ముడు. సో తనే కనిపిస్తున్నాడు ఇక్కడ. ఆస్ట్రేలియాలో ఉంటాడు అన్నమాట అండి తమ్ముడు. ఆస్ట్రేలియా నుండి వచ్చి అయితే 2 months అయ్యింది. ఆ టైంలో ఎలక్షన్స్ కదా, ఓటు వేయడం గురించి అక్కడ నుండి వచ్చి చక్కగా జాతర అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్దామని చెప్పి ఉన్నాడు అనమాట. మా కజిన్ రమ్య తెలుసు కదా, రమ్య వాళ్ళ తమ్ముడు అనమాట మణికంఠ. సో అందరం చిన్న అని పిలుస్తాం తనని. తమ్ముడు అయితే ఈసారి వస్తూ డ్రోన్ తీసుకొచ్చాడు, అది చూపిస్తూ దానికోసం కాసేపు మాట్లాడుకున్నాము. అండ్ డ్రోన్తో మంచిగా వీడియోస్ అవి షూట్ చేసి నాకు షేర్ చేసి మనకి కొంచెం హెల్ప్ చేసి ఇచ్చాడనమాట. సూపర్. ఆస్ట్రేలియా నుండి వచ్చావు, ఎందుకు వచ్చావు? ఓటు వేయడానికి వచ్చావు. సైకిల్ మీద వెళ్తున్నావు ఇప్పుడు. ఓకేనండి, ఏదైతే మీకు చూపించాను కదా ఇప్పటి వరకుని, అది ఊళ్ళో సెంటర్లో జరుగుతుందన్నమాట. ఊరేగింపుకు సంబంధించి ముందు ఆలయం ముందు అవన్నీ అందరూ చుట్టుపక్కల వాళ్ళు, పక్క ఊర్లో వాళ్ళందరూ కూడా చూడడానికి అనేది వస్తారన్నమాట. అలానే పిల్లలు కూడా డాడీ తీసుకుని వెళ్ళారు. చూసైతే అప్పుడే ఎర్లీగా వచ్చేసారు ఏంటి అని అడుగుతున్నాను. సో అన్నీ చూసారు. డ్రోన్లో అవన్నీ అయితే వీడియో షూట్ చేసి ఇచ్చాడు మా తమ్ముడు అయితే. ఇంకా అక్కడ చిన్నమ్మ వాళ్ళతో మాట్లాడడం పూర్తయిన తర్వాత పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాము. పెద్దమ్మ వాళ్ళ ఇంటి బయట అయితే ఎంట్రన్స్లోని ఇలా ఫ్లెక్సెస్ అవి పెట్టారన్నమాట, చాలా పెద్ద పెద్దవి. సో కల్కి అన్నయ్య అయితే లేరు. అన్నయ్య అయితే ప్రజెంట్ ఆ టైంలోని పిఠాపురంలో ఉన్నారు. సో మళ్ళీ మార్నింగే వస్తారు అని అనడంతో అన్నయ్య మీట్ అవుదాం మాట్లాడదాం అని అనుకున్నాం, బట్ లేరు అన్నమాట. ఇంకా వదిన పెద్దమ్మ వాళ్ళతో మాట్లాడి, వదిన వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా ఉన్నారు, ఆంటీ అంకుల్ కూడాని. హాయ్ పెద్దమ్మ. తీర్థంలోకి వెళ్ళారు పెద్దక్క, తీర్థంలోకి వెళ్ళారు ఇప్పుడు. హాయ్ బుడ్డి. హాయ్ నిమిషా. హాయ్ హాయ్ పెద్దమ్మ. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? ఇదండి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అందరికీ హాయ్ చెప్పాము. అండ్ ఎప్పుడు వచ్చావు ఏంటి అని అడిగారు. వాళ్ళు కూడా డిన్నర్ అది చేసేసి కూర్చొని టీవీ చూస్తున్నారు. అందరం కాసేపు ఒక 1 hour అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుని మాట్లాడుకున్న తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం అన్నమాట. అండ్ డ్రోన్లో మా తమ్ముడు వీడియో షూట్ చేసిన విషయాన్ని మా వారితో షేర్ చేస్తే, నీకు కావాలా చెప్పు, డ్రోన్ తీసుకురమ్మంటావా అని అడిగారు. అండ్ ఆయనతో చెప్పాను, మన వీడియోస్కి అంత అవసరం ఏముంటుందిలేండి, వద్దులేనని అంటే సర్లే అని చెప్పి ఊరుకున్నాం.
సో అంతగా అవసరమైతే కజిన్ దగ్గరే ఉంది కదా, అప్పుడే కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు అని చెప్పి లైట్ తీసుకున్నాం. అండ్ అక్కడ కనిపిస్తున్న ఆవిడైతే వంట ఆవిడమాట. పెద్దమ్మ వాళ్ళు ఇలా ఇంటికి చుట్టాలు బంధువులు అందరూ వస్తూ ఉంటారు కదా, అందుకోసం కొంచెం హడావుడి ఎక్కువ ఉంటుంది కదా, ప్రిపరేషన్స్ అవి ఒకరే చేసుకోలేక వంట ఆమెను పెట్టుకుంటారు అనమాట ఎవ్రీ టైం. ఓకేనండి, ఇంటికి అయితే వచ్చేసాము. అందరూ పడుకున్నారు వచ్చిన తర్వాత. బట్ నేను మాత్రం వీడియో అనేది కొంచెం ఎడిటింగ్ ఏదో ఉంటే చేసుకున్నాను. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత జాతర హడావుడిలో మళ్ళీ కొంచెం బిజీ అయిపోతానని చెప్పి అడ్వాన్స్గా వీడియో అనేది షేర్ చేసేస్తే 1 or 2 days లేట్ అయినా పర్లేదని. టైం అయితే midnight 1:30 అయ్యింది. ఆ టైంలో నేను వీడియో అనేది ఇక్కడ తీస్తున్నాను. కిషాంత్ అయితే మంచి హ్యాపీగా పడుకున్నాడు, లేపినా లేవలేదు. బట్ ఊరేగింపు అయితే వచ్చేసింది, ఊరంతా తిరుగుతుంది కదా. సో ఫస్ట్ అయితే ఈ వీధి నుండి వెళ్తుంది అనమాట ఫస్ట్గా అయితేని. సో అలా వెళ్తున్నప్పుడు మాకు దగ్గరలోకి వచ్చినప్పుడు క్రాకర్స్ లాంటివి కాలుస్తారు, అవి మాకు హింట్ మాట. సో దగ్గరలోకి వచ్చిందని చెప్పి ఇంకా లేచి అందరం కలిపి వీధిలోకి రావడం జరిగింది. సో మీరు కూడా చూసి కాసేపు ఎంటర్టైన్ అవ్వండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి జాతర కూడా ఒక పండగ లాంటిదే కదా. సో అది ఒక పండగలాగా జరుపుకుంటూ ఉంటాము. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క అమ్మవారు ఇలా అని చెప్పి ఉంటాయి కదా. మా ఊరి గ్రామ దేవత అయితే అంటే పుట్టింటి తరపు నుండి చింతాలమ్మ అమ్మవారు. మీరున్నటువంటి ఊళ్ళలో కూడా ఏ గ్రామ దేవత ఉన్నారు అనేది కామెంట్ చేయండి.
చూసారు కదా, ఊరేగింపులో అయితే అమ్మవారు అనేది చివరిగా వస్తారన్నమాట. అమ్మవారు ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది, దర్శించుకున్నాము. సో కాళ్ళకి నీళ్లు పోసిన తర్వాత అలా పసుపు అనేది ఇస్తారు, అది పెట్టుకుంటున్నాను. సో ఇదండి జాతరలో భాగంగా రెండవ రోజు అంటే ఆదివారం రోజు ఏటపోతులు నైవేద్యాలకి సంబంధించిన వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్.